వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని పేర్కొన్న సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్న గులాబీ బాస్ సుమలతకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే చంద్రబాబు కర్ణాటక పాండవపుర ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరిన ఏపీ సీఎం ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ ను కలిసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్లకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటుకు అనుమతి కోరిన అరవింద్ నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్ఆర్సీపీ అధినేత ఎన్నికల అనంతరం వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తుందని ఫిర్యాదు చేయనున్న జగన్ జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి మానవత్వం మరిచి సినిమా చూసినట్టు చూస్తున్న జనం ఇక వివరాలు చూద్దాం రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ పర్సన్ గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేసిన కేసీఆర్ మిగతా స్థానాలకు సంబంధించిన పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ 530కి పైగా మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని నాయకులకు సూచించారు జిల్లా పరిషత్లకు సంబంధించి సీనియర్ నేతలకు మండల పరిషత్లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు రెవెన్యూ వ్యవస్థను రద్దుకు సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించినట్టు తెలుస్తోంది అయితే ఈ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదని నేతలు సూచించినట్టు తెలుస్తోంది జిల్లా మండల పరిషత్ ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేసీఆర్ నేతలకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గంలో ఎన్నికల సభకు హాజరయ్యారు జేడీఎస్ అభ్యర్థి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్ కోసం మాండ్య వెళ్లిన చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా పాండవపురం సభలో ఆయన మాట్లాడుతూ మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలతకు ఓటేస్తే అది మోదీకి ఓటేసినట్టే అని వ్యాఖ్యానించారు మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి దేవేగౌడ మనవడు ఆయన నిఖిల్ను గెలిపించాలని చంద్రబాబు మాండ్య ఓటర్లను కోరారు సుమలత స్వతంత్ర అభ్యర్థి అయినా ఆమెకు బీజేపీ మద్దతిస్తున్నందున ఆమెను బలపరిస్తే మోదీ నాయకత్వంలోని బీజేపీని బలపరిచినట్టే అని వ్యాఖ్యానించారు మోదీ తమ రాష్ట్రంపై కక్ష కట్టారని చెప్పిన చంద్రబాబు మోదీ అండతో ఏపీలో వైసీపీని రెచ్చిపోయి హింసకు పాల్పడిందని ఆరోపించారు వైసీపీ వాళ్లు ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రజలు ప్రజాస్వామ్యానికే ఓటేశారని అన్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనున్నారు ఏపీలో పోలింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల అంశంపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ జగన్ తన ఫిర్యాదులో పేర్కొనే అవకాశాలున్నాయి ముఖ్యంగా పోలింగ్ రోజు ఆ తర్వాత టీడీపీ నాయకులు తమపై దాడులు చేశారని గవర్నర్కు చెప్పనున్నట్టు సమాచారం ఉదయం 11 గంటలకు జగన్ వెంట పార్టీ అగ్రనేతలు కూడా రాజ్భవన్కు వెళ్లనున్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లో సార్గమ్మ వీధిలో పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది ఇరుగు పొరుగు వారు చూస్తుండగానే అతి కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి నెమ్మదిగా బైక్పై వెళ్లిపోయాడు ఇంత జరుగుతున్నా కూడా అందరూ సినిమా చూస్తున్నట్టు చూశారే తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి దాడిని ఆపలేకపోయారు మనుషుల్లో మానవత్వం మాయమైంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ పట్టపగలే నడి రోడ్డుపై అతి కిరాతకంగా మానవ మృగాలు విచక్షణ రహితంగా ఒకరిపై గొడ్డలితో నరికి చంపుతుంటే కనీసం మానవత్వం లేని మనుషులు అలా శిలలలా చూస్తూ నిలబడిపోవడం మానవ జాతికే సిగ్గుచేటు నోరు లేని మూగ జీవాలు సైతం కష్టమొస్తే అంబా అని అరచి తోటి ప్రాణానికి సాయం చేశాయి
కానీ ఈ మానవలోకంలో కళ్ళెదుటే గొడ్డలి తీసి సాటి మనిషిని విచక్షణారహితంగా నరికి తన బండిపై దర్జాగా వెళుతున్న ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. పాత కక్షలే కావచ్చు లేదా ఇంకేమైనా తగాదాలే ఉండొచ్చు, కానీ ఇలా పట్టపగలే జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లోని సార్గమ్మ వీధిలో గొడ్డలి చేతబట్టి ఓ వ్యక్తి దాడి చేస్తుంటే ఒక్కరు కూడా అడ్డుపడకపోవడం శోచనీయం. మనం ఎటువైపు పయనిస్తున్నాం? ఆధునికత మోజులో పడి సాటి మనిషి ఆపదలో ఉన్నా పట్టించుకొని సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడాలో లేక చావాలో అర్థం కావటం లేదని మండిపడుతున్నారు. ఈ ఉదంతం చూసిన వాళ్ళు పోలీసులే రక్షించాలా అని రూలుందా? సాటి మనిషికి సాయం అందించే మనిషే లేడా అనే ప్రశ్న ఇప్పుడు నెటిజన్లను కూడా వేధిస్తోంది. ఒకవైపు బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్నా ఇంకా ఇలాంటి దారుణాల్ని చూడడం మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకం. ఇంకా నయం, స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకోలేదు, అందుకు సంతోషించాలని అభిప్రాయపడుతున్నారు కొంతమంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏది ఏమైనా కళ్ళెదుటే ఇంతటి మరణకాండ జరుగుతున్నా ఒక్కరు కూడా అదేసుకోకపోగా వింతగా చూడడం బాధాకరం. సమాజం అంటే మనుషులే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ జనం. ఇలాంటి దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని సెక్రటరియట్ హెచ్ బ్లాక్లో ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి కలిసి మొన్న జరిగిన చివరి గంటల్లో ఓటింగ్ శాతం ఎందుకు పెరిగిందని దానిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దానిపై దర్యాప్తు జరపాలని రజత్ కుమార్కు అరవింద్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మహమ్మద్ అలీ, శ్రీమతి సత్యవతి రాథోడ్ మరియు ఎంఐఎం అభ్యర్థి రియాజుల్ హుస్సేన్ మరియు టీచర్ కాన్ఫరెన్స్ ఇద్దరు అభ్యర్థులు కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లో చలో బస్ భవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ హనుమంత్ మాట్లాడుతూ డ్రైవర్లకు, లేడీ కండక్టర్లకు సమయం ఎక్కువ అవుతుందని, వారి సమయాన్ని తగ్గించాలని ఆయన కోరారు. తీర్చడానికి ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్యారేజ్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని మొత్తము రద్దు చేయాలనేటువంటి అదొక పద్ధతి ఉందంటే దానిని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రిక్రూట్మెంట్ లేక ప్రమోషన్లు కూడా లేక చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది, అందుకని ప్రమోషన్ తప్పకుండా సౌకర్యం కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా సరే ఉద్యోగి చనిపోతే తప్పకుండా సింగరేణి వాళ్లకు ఏ విధంగా అయితే 25 లక్షలు ఇస్తుండ్రో, ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే 25 లక్షలు ఇస్తుండ్రో అదే విధానాన్ని ఆర్టీసీ కార్మికులు ఎవరైనా సరే ఉద్యోగం చనిపోతే తప్పకుండా 25 లక్షలు ఇవ్వాలని
ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మహిళా సోదరులకు తప్పకుండా రాత్రి 8 గంటల లోపు డ్యూటీలు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. వారికి అక్కడక్కడ మరి కనీస వసతులు లేవు, టాయిలెట్స్ సౌకర్యం కూడా లేదు. ప్రధాన కూడల్లో వాళ్ళకు తప్పకుండా టాయిలెట్ సౌకర్యం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి కొంతమంది ఆన్ డ్యూటీలో చట్ట వ్యతిరేక డ్యూటీతో చాలా మంది చనిపోతూ ఉన్నారు. రోజుకు ఒక్కొక్కరు మరి 15 గంటలు 16 గంటలు డ్యూటీ చేస్తూ ఆన్ డ్యూటీలో చనిపోతూ ఉన్నారు. అందుకని ఆ యొక్క చనిపోతున్నారు కాబట్టి బలవంతంగా టిమ్ డ్యూటీలు కూడా పంపించొద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డబుల్ డ్యూటీలు కూడా బలవంతంగా పంపించదు. డబుల్ డ్యూటీలతోటి మరి ప్రాణాలు పోతూ ఉన్నాయి, మరి రెస్ట్ లేకుండా చనిపోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా డబుల్ డ్యూటీలు కూడా మరి మాకు బలవంతంగా పంపించదు, టిమ్ డ్యూటీలు కూడా బలవంతంగా పంపించదు అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లోన్లు ఇవ్వకుండా కూడా దాదాపు 6 నెలలు శాస్త్రం చేస్తూ ఉన్నారు. కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్మికులు వాళ్ళ మేనేజ్మెంట్ వాంటెడ్ వాళ్ళని అక్రమ ఛార్జీతోటి అక్రమ ఛార్జీ ఇచ్చుకుంటూ వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అటు వేధింపులను ఆపడానికి ఈరోజు మేనేజ్మెంట్ పూనుకోవాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేనేజ్మెంట్ కూడా ఏ విధమైన డిఏరియస్ కానివ్వండి, డిఏ కూడా ఇంతవరకు కూడా ప్రకటించకపోవడం, డిఏ కూడా ఇవ్వకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏరియస్ ఇవ్వకుండా ఈరోజు మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఇన్ టైం ఇవ్వకుండా కార్మికులు వేధిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తారీఖు నాడు చలో బస్బోన్ కార్యక్రమాన్ని టీజీఎం యూనివర్స్ నుంచి బస్బోన్ వరకు చలో బస్బోన్ ర్యాలీ చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆ కార్యక్రమాన్ని కార్మిక లోకం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంను వైసీపీ నేతల బృందం సమావేశమయ్యారు. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై, అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీలో ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సీఈసీని కోరినట్టు తెలుస్తోంది. సీఈసీని కలిసిన బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి రామచంద్రయ్య, అవంతి, బుట్ట రేణుక తదితరులు ఉన్నారు. బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్వాదీ నేత అజాం ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయప్రద స్పందిస్తూ మహిళలను చులకన భావంతో చూసే అజాం ఖాన్కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ములాయం, అఖిలేష్ యాదవ్లకు ముస్లింల ఓట్లు కావాలి, అందుకే అజాం ఖాన్పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ములాయం, అఖిలేష్ కుటుంబాల్లోని మహిళలకు ఇలాంటి అవమానం జరిగితే వాళ్లు ఊరుకుంటారు అని ప్రశ్నించారు. రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్న తనను అజాం ఖాన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంపూర్ విడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికల నిర్వహణపై ఈసీ తీరును ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా చేరారు. ఈ సందర్భంగా మీడియాతో పాల్ మాట్లాడుతూ ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తన నియోజకవర్గంలో 40 కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దేశ, రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని తాను పదే చెబుతున్నా ఏ పార్టీ నేతలు పట్టించుకోలేదని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మాత్రమే స్పందించారని చెప్పారు. ఈవీఎంలపై తాను మొదటి నుంచి పోరాడుతున్నానని, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రులు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్లు స్పందిస్తున్నారని అన్నారు. ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని చెప్పారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతే ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని అన్నారు. ఫస్ట్ స్టెప్ ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. అందరూ అన్ని పార్టీలు 22 పార్టీలు ప్లస్ చిన్న పార్టీలు ఒక 18 ఉన్నాయి. ఈ 40 పార్టీలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. అంటే బాయ్కట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. 2, నాతో చేతులు కలిపి ఇంటర్నేషనల్ మానిటరీ లీడర్స్ ఎవరు, జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్,
వాళ్ళ కంపెనీసు, వాళ్ళ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఎక్కడైతే ఫేర్ ఎలక్షన్స్ లేవో అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తారు. అలాంటిగా ఇక్కడ కూడా ఇండియాలో ఎలక్షన్స్ మానిటర్ చేయాలి. ఎందుకు? ఎక్కడ కూడా ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు. నేను పర్సనల్గా నా నియోజకవర్గం నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో భీమవరం తిరిగాను. 50 పోలింగ్ కేంద్రాల్లో 45 కేంద్రాలు పనిచేయలేదు. 2-3 గంటలు, కొన్ని 6-7 గంటలు పనిచేయలేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల సంఘం పనితీరును తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలను గుప్పించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న ప్రధాన పార్టీల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమందికి నోటీసులు పంపారు అని ప్రశ్నించింది. మీ అధికారాలు ఏమిటో మీకు తెలుసా అని నిలదీసింది. సరైన సమాధానాలను ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆ కేసు క్లోజ్ అయిందని న్యాయవాది సమాధానమిచ్చారు. దీనిపై గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ విచారణకు ఈసీ ప్రతినిధి హాజరు కావాలని, కుల మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన సమాధానాలు ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను పిలుస్తామని హెచ్చరించింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ అంజయ్య గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్న భోజనానికి రెస్ట్ రూమ్లోకి వెళ్లిన ఆయన కుప్పకూలిన ఆయన్ను అక్కడున్న సిబ్బంది కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం మాజీ జెడ్పీటీసీ కోట్ల హరిచక్రపాణిరెడ్డి మూగితాత దర్గా వద్ద కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమన్నారు. వర్గ విభేదాలు ఎన్ని ఉన్నా అందరం కలిసి శ్రమించి పనిచేశామన్నారు. పొదుపు మహిళలకు రెట్టింపు భరోసా, పసుపు కుంకుమ క్రింద 10,000కి 10,000 కలిపి 20,000 రూపాయలు ఇచ్చిందని హరిచక్రపాణి వ్యాఖ్యానించారు. పార్టీనే ఒక కుటుంబంగా భావించి పార్టీ అభ్యర్థి ఎవరనేది కాదు ముఖ్యం, పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో గతంలో ఎంతో వర్గ విభేదాలున్న ఎంతో పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ మండలంగా పేరు వచ్చిన రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్యాక్షన్ గడ్డగా నిలబడిన ఇక్కడ మన జిల్లాకి ఆదర్శంగా నిలబడేటట్టు చేసిన మీకందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా
చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నో కక్షల కార్పణ్యాలతో రగిలిన ఈ మండలంలో ఇంకా కొత్తగా కలిసినాం. ఇది కాలక్రమేణ అయితే కూడా ఏం కాదు. కలిసిన రెండు వర్గాలు కలిసిన కేవలం వారాల్లోనే జరిగిన ఎలక్షన్స్, జస్ట్ వీక్స్, 4-5 వారాలు మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో చాలా పద్ధతులు చేశారు అందరూ. ఇది మా ఇంట్లో ఎలక్షన్ నిలబడిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడనే ఉద్దేశంతో చేశారు. భేదాలు మర్చారు, స్థాయిని మర్చారు. ఒకరు తక్కువ స్థాయి, ఒకరు పెద్ద ఎక్కువ స్థాయి అనేది కాకుండా గతంలో ఉన్న రాజకీయ భేదాలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నో రకమైన సంఘటనలు కూడా మర్చిపోయి చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇకపోతే ఓటింగ్ పరంగా ఇందాక లెక్క వేశారు. తక్కువ అంటే కూడా అందరికీ వీలైనంత తక్కువ చెప్పమని చెప్పినాం. అంచనాలు పెంచొద్దని చెప్పినాం. ఎంత తక్కువ అంటే కూడా 4,000 కంటే ఎక్కువ మెజార్టీ, అవకాశం ఉంటే 6,000 వరకు కూడా మెజార్టీ తప్పకుండా తీసుకొస్తామని చెప్పి ఇక్కడ వచ్చిన అంచనాల ప్రకారం తెలుస్తుంది. నేను అనుకోవడం 6,000 కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మండలం 8,000 ఖచ్చితంగా దాటుతుందని చెప్పి ప్రధానమైన విశ్వాసం. ఎందుకంటే రెండు వర్గాలు ఒకే కుటుంబాన్ని కలిసి చేసిన ఎలక్షన్, మన గౌరవానికి సూచికగా ఆ మాత్రమైన మెజార్టీ రావాలి. పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేరు. తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు దగ్గర పోవడానికి కావాల్సిన కార్యక్రమాలు, ఎలక్షన్స్ ముందు జరిగిన ఈ పసుపు కుంకుమ, తర్వాత పింఛన్ల విషయం, నిరుద్యోగ విద్యార్థులకి ఇచ్చే భరోసా, వీళ్ళకందరికీ కూడా యువతకి ఇచ్చిన భరోసా కానీ, రైతులకు ఇచ్చిన సహాయం కానీ ఏ రకంగా మహేశ్వరం నియోజకవర్గం ఈశ్వర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అందరం ఒక్కతాటి మీద వచ్చి అభ్యర్థి ఎవరైనా సరే పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, నేనుండగా మీకు ఎలాంటి లోటు రానివనని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా పనిచేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ జానకిరామ్, ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాకి ఈశ్వర్, మహేశ్వరం మండలం ఎంపీపీ స్నేహ సురేష్ పాల్గొన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎంపీటీసీలు, 4 సెక్రటరీలను, 30 సర్పంచ్లను తీసుకొని రాలేదు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరిని బయటకు వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కరిని కలిసిన. అయినా కూడా మొన్న ఎంపీ ఎలక్షన్స్ బ్రహ్మాండంగానే తప్పనిసరిగా మనం గెలుస్తున్నామంటే ఇది గొప్పతనం నాది కాదు, ఇది గొప్పతనం కాంగ్రెస్ పార్టీ. ఈ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని నేను అనుకుంటున్నాను. అది ఇక్కడున్న కార్యకర్తలదే నేను అనుకున్నాను. ఎంతమంది లీడర్ అయినా కూడా, ఎందుకంటే ఎవరైనా ఒక్కరే వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళని గెలిపించిందంటే ఆ ఒక్కరి కాదు గొప్పతనం, తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలదే నేను అనుకున్నాను. కానీ అది మీరందరూ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఈ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలను అనుకోవద్దు. ఇట్లనే ముందుకు పోతే తప్పనిసరిగా మన ఎంపీపీ అంటే మెజారిటీ ఎంపీటీసీలు మనమే గెలుస్తాం, జెడ్పీటీసీ కూడా మనం గెలుస్తామని నాకు నమ్మకం ఉన్నది. ఇదే విధానంగా మనకు ఈరోజు ఐక్యత చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత వ్యక్తిగా కూడా అధిష్టానం, అధికారం వాళ్ళ చేతున్నది, పోలీసు, రెవెన్యూ అన్నీ కూడా వాళ్ళ చేతులున్నాయి, పైసలు, పోస్టులు అన్నీ కూడా వాళ్ళ చేతులున్నాయి. ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పెట్టిండ్రు. కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయిండు, కొంతమంది పైసల వల్ల వెళ్ళిపోయిండు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా ఉన్నారు. కానీ ఇంకా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇంకా ఒత్తిడి ముందుకు ఉన్నది.
నాకు కూడా ఉన్నది. ఎంతో టీవీ నా చుట్టూ వాళ్ళకి పెట్టిండ్రు, నన్ను పెట్టింది టీవీలలో. కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు ఇట్లా ఇటు అటు కన్నారు. తప్పనిసరిగా మనం కలిసి పనిచేస్తే 13 తప్పనిసరిగా 8-9 వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కూడా గెలిచే అవకాశం లేదు. 10 వరకు గెలిచే అవకాశం లేదు. ఇది సంతోషం ఏంటంటే మీరందరూ కూడా ఈరోజు ప్రకటన చేసిండ్రు. ఇజ్రాయెల్ గారు ఏంటంటే మన కాకి ఈశ్వర్ గారిని మన అండర్ పార్టీ ప్రెసిడెంట్గా చేయాలని సంతోషం ఎందుకంటే మీరందరూ కూడా మీరు ఆనందించిన ఒకరే ఒక పేరు వచ్చింది. తప్పనిసరిగా మాకు సంతోషం. ఆ పేరు మేము రేపు కాక ఎల్లుండి మేము అఫీషియల్గా డిక్లేర్ చేస్తాం. ఒకసారి మేము చర్చిస్తాం. పిసిసి గారితో చెప్తాం, రాజు గారితో చెప్పి మేము తప్పనిసరిగా ఎల్లుండి వరకు ప్రకటన చేస్తాం. ఈరోజు నేను అంటున్నా, ఎంతోమంది ఎంపీటీసీలు వాళ్ళే నిర్ణయం తీసుకొని ఈ ఊరి నుంచి ఎంపీటీసీ క్యాండిడేట్ తీసుకొస్తున్నారు. ఎక్కువ మంది వాళ్ళ పేరు చెప్పలేదు. కానీ రేపటి వరకు, రేపు ఎల్లుండి వరకు మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకొని పేర్లు డిసిసి గారికి అందిస్తే, రేపు ఇజ్రాయెల్ గారికి అందిస్తే మేము తప్పనిసరిగా చేస్తాం. నా అభిప్రాయం ఏంటంటే, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆర్ఎంఓ శ్రీనివాస్కి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఐటియుసి అనుబంధ సంస్థ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్ దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక 3 నెలలు అవుతుందన్నారు. అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి పి బాలరాజు, రఫీక్, స్వరూప, మమత, నర్సింలు, సూర్యచంద్ర, గంగాధర్, భైరమ్మ పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమ్మెలో ఈ రోజుకు 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి ఆర్ఎంఓ శ్రీనివాస్ సార్ గారు పిలిచి చర్చలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా మీకున్నటువంటి బకాయి ఉన్నటువంటి 3 నెలల వేతనాలు కూడా ఈ వారం రోజుల్లోగా ఇప్పిస్తానని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఇవ్వకుంటే మరి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, వర్కర్స్ యూనియన్ తరఫున, ఏఐటీసీ తరఫున కూడా మరి ఒక సమ్మె బాట పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా కాంట్రాక్టర్ కానీ కనీస జిల్లా అధికారులు కానీ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కామారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్ కొండాపూర్ ఏఎండి సినీమ్యాక్స్లో సెరంత్ సిటీ క్యాపిటల్ మాల్లో యాపిల్ రెస్టారెంట్ వారు అతిపెద్ద ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ కోర్ట్లో ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, అమెరికన్ డిష్ ఏదైనా మీరు ఎంచుకోండి, అది మేము అందిస్తామని చెబుతున్నారు. దాదాపు 63 ఫుడ్ కౌంటర్లు సెరంత్ సిటీ క్యాపిటల్ మాల్లో యాపిల్ రెస్టారెంట్ వారు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని పేర్కొన్న సీఎం కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్న గులాబీ బాస్. సుమలతకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే చంద్రబాబు. కర్ణాటక పాండవపుర ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరిన ఏపీ సీఎం. ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ ను కలిసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి. స్ట్రాంగ్ రూమ్లకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటుకు అనుమతి కోరిన అరవింద్. నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ఎన్నికల అనంతరం వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తుందని ఫిర్యాదు చేయనున్న జగన్. జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి. మానవత్వం మరిచి సినిమా చూసినట్టు చూస్తున్న జనం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.